తులసి వివాహం వెనుక కథ. తులసి వివాహం యొక్క పురాణం దుర్మార్గుడైన రాజు అయిన జలంధర్ను వివాహం చేసుకున్న భక్తురాలు అయిన బృందా కథ నుండి వచ్చింది. నమ్మకాల ప్రకారం బృందా రాక్షస రాజును వివాహం చేసుకుంది మరియు ఆమె చాలా భక్తితో ఉండేది. ఆమెకు తన భర్తపై పూర్తి నమ్మకం ఉండేది. ఆమె పవిత్రత మరియు విశ్వాసం దుష్ట రాజును ఓడిపోకుండా ఉంచింది. దేవతలు జలంధరుడి శక్తులచే బెదిరింపులకు గురవుతారు మరియు సహాయం కోసం విష్ణువును అడిగారు. బృందా భక్తిని భగ్నం చేసే ప్రయత్నంలో విష్ణువు దేవుడు జలంధరుడి రూపాన్ని ధరించి ఆమెను సమీపించాడు. ఆమె పవిత్రతను విచ్ఛిన్నం చేసేలా అతను ఆమెను మోసం చేశాడు. దాని ఫలితంగా జలంధరుడు తన శక్తిని కోల్పోయాడు. ఆ తర్వాత యుద్ధంలో శివుని చేతిలో ఓడిపోయాడు. విష్ణువు యొక్క మోసం మరియు జలంధరుడి ఓటమి గురించి బృందాకి తెలియగానే ఆమెకు కోపం వచ్చింది. తన నమ్మకాన్ని వమ్ము చేసినందుకు శ్రీ మహావిష్ణువు శాలిగ్రామంగా మారాలని శపించింది. కాని విష్ణువు ఆమెలాంటి స్వచ్ఛమైన స్త్రీని శిక్షించలేడు. ఆమె పవిత్రమైన తులసి మొక్కగా పునర్జన్మ పొందుతుందని మరియు ఈ రూపంలో ప్రతి సంవత్సరం ఆమెను వివాహం చేసుకుంటానని అతను ఆమెకు వాగ్దానం చేశాడు. మరియు అప్పటి నుండి తులసి వివాహం శాలిగ్రామ రూపంలో విష్ణువుతో లేదా శ్రీకృష్ణుని చిత్రంతో మరియు ఇంటిలో పెరుగుతున్న తులసి మొక్కతో చేయబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.